గత 2 రోజులుగా తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం సమ్మెలో పాల్గొంటున్నటువంటి ఆర్టీసీ కార్మిక సోదరులకు సంఘీభావం తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ తరఫున జాతీయ బస్ బోర్డు చైర్మన్గా ఇక్కడికి రావడం జరిగింది. వారు గత ప్రభుత్వాల హయాంలో కూడా వివక్షకు గురైనరు. గత ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఊర్చుకొని ఆర్టీసీని కాపాడి ప్రజలకు సౌకర్యాలు కల్పించిండ్రు. ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆ ప్రభుత్వం పోవాలి, మరి కొత్త ప్రభుత్వం రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేము పీఆర్సీని అమలు చేస్తాం, ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం, కార్మిక సంఘాలని గుర్తిస్తాం, కార్మిక సంఘాలని కూడా గుర్తించకుండా కార్మికులకు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా ఏ రకంగా ఈ ప్రభుత్వం కూడా దౌర్జన్యం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. 2.5 సంవత్సరాలు వాళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. 2.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిండ్రు. మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాల్ని, మీ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలని మా ఆర్టీసీ విషయంలో మీరు అమలు చేయమని చెప్పి అనేక సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం కొంత కుదురుకున్న తర్వాత చేస్తుందనేటువంటి ఆశతోని 2.5 సంవత్సరాల సమయం ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు ఒక్క న్యాయమైనటువంటి డిమాండ్ని కూడా వాళ్ళు నెరవేర్చకుండా మళ్ళీ వీళ్ళు న్యాయమైనటువంటి పోరాటం చేస్తామంటే దౌర్జన్యంగా టెంట్లు ఎత్తేపియడం, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరియడం, పోలీసుల ద్వారా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు. ఏ ప్రభుత్వమైనా ఈ రకమైనటువంటి వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారనే విషయాన్ని ఈ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలా. పోలీసులు కూడా ప్రభుత్వం ఆదేశించిందని చెప్పేసి మీరు కార్మికులు దౌర్జన్యం చేస్తే మీరు అడ్డుకోండి. కార్మికులు శాంతియుతంగా వారి న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం వాళ్ళు పోరాటం చేస్తే వాళ్లకు రక్షణ కల్పించి మీరు వాళ్ళకు రక్షణగా ఉండండి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ కార్మికుల న్యాయమైనటువంటి 32 డిమాండ్లు నెరవేర్చేంత వరకు వారి పోరాటానికి భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.